హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అదుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ నేమ్స్‌లోని మొదటి అక్షరం దాన్ని బట్టి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ రోజుటి వీడియో అనమాట. ఈరోజు అంటే మాత్రం ఈరోజు వరకే కాదు. ఇది టైమ్ లిమిటెడ్ అండి. ఎప్పుడైనా చూడొచ్చు. ఇది అందరికీ వర్తిస్తుంది. అండ్ జనరల్ రీడింగ్ అందరికీ వర్తించొచ్చు, వర్తించకపోవచ్చు. అంటే అందరికి వర్తిస్తుంది అంటే ఒక రకంగా తీసుకోండి. అందరికి వర్తించదు అంటే ఇంకొక రకంగా తీసుకోండి. అంటే కొంతమందికి కొంతమంది ఫీలింగ్స్ రావచ్చు, రాకపోవచ్చు. కొంతమంది ఫీలింగ్స్ రావచ్చు. అంటే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? మీ ఫీలింగ్స్‌ని చూడగలుగుతాను కానీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ నేను చూడలేను కదా! కాబట్టి నాకు వచ్చిన కార్డ్స్ ఏం చెప్తాయో అదే చెప్తాను నేను. ఓకేనా? మీ ఫీలింగ్స్ అంటే అది వేరే మ్యాటరు. ఇది మీ ఎనర్జీస్‌ని బట్టి, మీ పార్ట్నర్ ఎనర్జీస్‌ని బట్టి నేను చేయగలుగుతాను. ఓకే. ఇది నాకు కనెక్ట్ అవ్వలేదు మేడం అంటే అది నా తప్పు కాదు కదా! నేను కార్డ్స్‌లో నేను చెప్తాను. మీకు ఎంతవరకి రెజనేట్ అయిందో అంతవరకే తీసుకోండి. అంటే 50% రెజనేట్ అయిందనుకోండి, అలాగే తీసుకోండి. 100% రెజనేట్ అవ్వాలని ఏమీ లేదు. ఇది అందరికీ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తించకపోవచ్చు, వర్తించొచ్చు. అలా అనమాట. అందరికీ వేరే వైస్‌గా వర్తిస్తుంది, వర్తించకపోవచ్చు అంటే అది వేరు. అందరికీ వర్తిస్తుంది అంటే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు అండ్ లవర్స్, ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి గురించైతే చూస్తున్నారో వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? ఇది మాత్రం అందరికీ వర్తించకపోవచ్చు, వర్తించవచ్చు. అంటే 50% వర్తించొచ్చు లేదా 100% పూర్తిగా 100% వర్తించొచ్చు. ఓకే. ఈ ఫైల్ అనేది నేను నేమ్స్ ఫస్ట్ లెటర్ పెట్టాను అండ్ కలర్స్ కూడా పెట్టాను. కలర్స్ ఎందుకు పెట్టానంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ తెలియని వాళ్ళు మాత్రం ఆ కలర్స్‌ని చూసుకోండి. పార్ట్నర్ నేమ్స్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ లెటర్‌ని చూసుకోండి. ఇక్కడ పెట్టిన ఫైల్‌లో 2 ఫైల్స్‌లో మీ పార్ట్నర్ నేమ్స్ ఉంటే ఒక్క ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఒక్క ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకొని మీరు అప్పుడు ఈ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను 10 సెకండ్ టైం ఇస్తాను. మీరు చూసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈ 2 ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి. చూసి అప్పుడు మీరు రెజనేట్ అయిందా లేదా అనేది నాకు చెప్పండి. చూడకుండా సగం విని సగం వినకుండా మాత్రం కామెంట్‌లో పెట్టొద్దు. నిన్నటి నుంచి ఒకళ్ళు కామెంట్స్‌లో పెడుతున్నారు. నిన్న ఇద్దరు పెట్టారు. మాకు వర్తించలేదు మేడం. వాళ్ళు అసలు సెపరేట్‌లో ఉన్నారు మేడం. అంటే నేనేం చెప్తున్నాను అది వినట్లేదా? పూర్తిగా వినండి. వీడియో వినండి. జనరల్ రీడింగ్ అండి. అందరికీ వర్తిస్తుంది, వర్తించకపోవచ్చు. నేను చెప్పలేను. పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీకు సెపరేట్‌గా చెప్తాం కాబట్టి ఎవరికి వాళ్ళే చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే 10 సెకండ్ టైం ఇస్తాను. సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను సైలెంట్‌గా ఉంటాను. మీరు సెలెక్ట్ చేసుకోండి. 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని తలుచుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని ఊహించుకొని కలర్‌ని చూస్ చేసుకోండి. ఓకేనా? ఓకే. వీడియో స్టార్ట్ చేస్తున్నాను. 10 సెకండ్. ఓకే. ఈ ఫైలు పక్కన పెడతాను. కలర్ కూడా చూసుకోండి ఒకసారి మీరు. ఇది సెకండ్ ఫైలు. ఓకే.
ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళది. ఓకే, కలర్ కూడా చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కలర్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్కి ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా మొండిగా, చాలా అంటే చాలా మొండిగా తయారవుతున్నారు. మీ ఈ లైఫ్ మీది, మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ మీ వైపుగా గతంలో రిలేషన్షిప్ పట్ల న్యాయం చేయలేకపోయాను, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో ఈ రిలేషన్షిప్ పట్ల న్యాయం చేయాలి అని అనిపిస్తుంది. మీకు మళ్ళీ ఒక అవకాశం తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గతంలో మీ పట్ల ఏదైతే చేసున్నారో, మోసం చేశారో దానికి ఇంకా మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారైనట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి. మీరు చాలా స్ట్రాంగ్గా తయారైపోయారు. అండ్ మీరు చాలా మంచి పర్సన్. కానీ మీరు ఎంత వీళ్ళ పట్ల ఫీలింగ్స్, ఎమోషన్స్ షేర్ చేసుకున్నా సరే, వాళ్ళు మాత్రం మీ వైపుగా మీరు షేర్ చేసుకుంటున్న వాటినన్నిటినీ ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీకు దూరంగా ఉండటం, ఇలాంటివి చేశారు ఈ పర్సన్ గతంలో. అండ్ దాని గురించి మీరు ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్నారు. మీ బ్యూటీ పరంగా కానివ్వండి, మీరు ఏదైతే మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారో దానికి వీళ్ళు ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? మీరు ఇలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయిపోయారు. ఇంతకు ముందు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చాలా బలహీనంగా ఉండేవారనమాట. ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల కానివ్వండి, మీ చుట్టూ జరిగే ఏ విషయంలో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. చాలా అంటే చాలా డెడికేటెడ్గా ఉంటున్నారు. ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చాలా మొండిగా, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఏ విషయంలో అయినా సరే కఠినంగా ఉంటున్నారనమాట. ఓకే, చాలా విషయాల్లో చాలా కఠినంగా ఉంటున్నారు. ఇది అయితే ఓకే, పర్వాలేదు, లేకపోతే నాకు అక్కర్లేదు అన్నట్లుగా మీరు ఉంటున్నారు. దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండటం వీళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో మీ లైఫ్ మీరు చూసుకోవటం, మీరు స్ట్రాంగ్గా ఉండటం, ఇదంతా వీళ్ళకి నచ్చుతుంది అట్ ప్రెజెంట్ మూమెంట్లో. అండ్ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండుండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా తీసుకోండి, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి, థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు థర్డ్ పర్సన్గా తీసుకోండి. ఓకేనా? థర్డ్ పర్సన్గా తీసుకోండి. అండ్ ఇక్కడ మీ వైపుగా మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి, ఒక ఆఫర్ తీసుకోవాలి, ఒక ఆఫర్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా ప్రపోజల్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో ఏదైతే రిలేషన్షిప్ పట్ల మీ ఇద్దరి మధ్యన స్టార్టింగ్లో వీళ్ళు ఎలా ప్రపోజ్ చేయాలో అలా మళ్ళీ కొత్తగా రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు వాళ్ళకి. చాలా అంటే చాలా ఎనర్జీగా కనిపిస్తున్నారు మీరు వాళ్ళకి. అదంతా చూస్తున్నారనమాట. దూరం నుంచి చూస్తున్నారు, దూరం నుంచి చెక్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఈ గతంలో రిలేషన్షిప్ పట్ల ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే ఆప్షన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎవరికైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో, బంధువులు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆప్షన్ కింద వస్తుందన్నమాట. వాళ్ళకి ఎక్కువగా ఇంటెన్షన్ ఇచ్చి మీకు ఇవ్వకుండా చాలా తక్కువగా చూడటం, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారనమాట. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఈ రిలేషన్షిప్ పట్ల నేను వాకవే చేశాను, లేదా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నా సరే మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. మీరే చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు. చెప్పాను కదా, మీ ఎనర్జీ లెవెల్స్ అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోవటం,
మీరు చాలా స్ట్రాంగ్గా ఉండటం, ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, అండ్ మీ జాబ్స్ గురించి కానివ్వండి, కెరియర్ గురించి కానివ్వండి, మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వాకవే చేసిన తర్వాత మీరు ఇంకా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండటం, అండ్ వీళ్ళ వైపే ఇంకా నాకు మీ లైఫ్లో నుంచి వాకవే చేసేసాను, ఇంకా నాకు లైఫ్ అంతా అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను అలా ఉండకుండా మీరు మూవ్ ఆన్ అయిపోవటం, ఇదంతా వీళ్ళు గమనిస్తున్నారనమాట. దూరం నుంచి గమనిస్తున్నారు. అదంతా చూస్తున్నారనమాట. చెప్పాను కదా! వీళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీరు చాలా బలహీనంగా ఉండేవారు. అంటే మీరు ఉంటేనే నాకు లైఫ్ అన్నట్లుగా మీరు ఉండేవారు. అదంతా గుర్తు చేసుకుంటున్నారు. ఓకే. నేనంత పెయిన్ ఇచ్చానా వీళ్ళకి? వీళ్ళంతటికి వీళ్ళే ఆ రిలేషన్‌షిప్ మూవ్ ఆన్ అయిపోయారు. కానీ నేను అంత పెయిన్ ఇచ్చానా? అంత వీళ్ళని బాధ పెట్టానా? అంత ఇగ్నోర్ చేశాను కాబట్టే వీళ్ళు రిలేషన్‌షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోతున్నారు. వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు మొండిగా తయారైపోయారు. చాలా మొండిగా ఉంటున్నారు రిలేషన్‌షిప్ పట్ల. ఉంటే ఉండు లేకపోతే లేదు. నా లైఫ్ నేను చూసుకుంటాను. అండ్ నా లైఫ్ పట్ల నాకొక గోల్ ఉంది అన్నట్లుగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారనమాట. దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ అదంతా గమనిస్తున్నారు. దూరం నుంచి వీళ్ళు మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారనమాట. చెప్పాను కదా! వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళేంటంటే మీ లైఫ్‌లో మీరెలా ఉంటున్నారనేది చూసుకుంటున్నారు. గతంలో వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? రిలేషన్‌షిప్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీలో మార్పులేంటి? అవన్నీ గమనిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? అండ్ వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నా సరే మళ్ళీ మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు మీ వైపుగా వస్తే మీరు నో చెప్తారా? లేదా రిలేషన్‌షిప్ పట్ల ఓకే చెప్తారా? అన్న కన్‌ఫ్యూజన్ కూడా ఉంది వీళ్ళలో. అండ్ వీళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది. రిలేషన్‌షిప్ పట్ల చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది. నేను కూడా మూవ్ ఆన్ అయిపోవాలేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా అయిపోయారు. దానివల్ల ఏంటంటే మీరు ఒక అవకాశం ఇస్తారా లేదా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళకి తెలిసి మీరు ఒక అవకాశం మాత్రం ఇవ్వరు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుందనమాట. అలా ఉంది రిలేషన్‌షిప్ మీకు వాళ్ళకి మధ్య ఇలా ఉందనమాట. అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళు చాలా చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు ఇప్పుడు రిలేషన్‌షిప్ పట్ల కానివ్వండి. గతంలో కూడా ప్రేమించారు కానీ అది బయటికి చెప్పలేదు. మిమ్మల్ని దూరం పెట్టారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ పట్ల మీకు న్యాయం చేయాలా? థర్డ్ పర్సన్ వైపు న్యాయం చేయాలా? అర్థం కాక తెలియక రిలేషన్‌షిప్ పట్ల అటు ఇటు జగ్గులవుతూ బ్యాలెన్స్ చేసుకోలేక ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్‌గా ఉన్నారు. 1 మినిట్. పాలు క్యాన్ కానీ పాలు వచ్చాము. మీ నాన్న గంట దాకా రాడాట, గంటన్నర టైం పట్టిందంట. అక్కడే ఉంది పాలు క్యాన్ ఆడ కనిపించలేదు మీ నాన్న, గంటన్నర పట్టిద్దంట. రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ ఉన్నారని బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ ఏంటంటే మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఓకే చెప్తారా లేదా అన్న వయసుగా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా? ఇక్కడ ఏంజల్స్ అయితే మాత్రం మీకు నో అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చినా మాత్రం వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి వీళ్ళు మాత్రం రిలేషన్షిప్ని మళ్ళీ ఇగ్నోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీకు నో అని ఆన్సర్ వచ్చింది. అంటే రిలేషన్షిప్స్ అయినా కానివ్వండి లేదా మీరు ఎవరి గురించి జాబ్స్ గురించి వాటి గురించి చూస్తున్నారో దాని గురించి నో అని వచ్చిందనమాట. అంటే ఇప్పుడు రైట్ టైం కాదు, ఇప్పుడైతే ప్రస్తుతం నో అని మాత్రమే వచ్చింది. మోర్ దెన్ 1 మంత్ వీళ్ళైతే మీ వైపుగా రావడానికి 1 మంత్ టైం పడుతుందండి. అంటే రిలేషన్షిప్ పట్ల వీళ్ళు వచ్చినప్పుడు మీరు మాత్రం నో చెప్పమని ఏంజల్స్ చెప్తున్నారనమాట. కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మాత్రం మీ వైపుగా వచ్చి రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకుందాము, ఒక స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుందాము అన్న ఆలోచనలు చేస్తున్నారనమాట ఈ పర్సన్.
మీరు వాళ్ళు మీ వైపుగా వచ్చినప్పుడు మీరు నో చెప్తారా? నా లైఫ్ నేను మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకా చాలు, జరిగిందంతా చాలు, ఇంతవరకి చాలు అని మీరు మూవ్ ఆన్ అయిపోతారా? లేదా రిలేషన్‌షిప్ పట్ల నాకు కావాలని వీళ్ళ వైపు అంటే ఆచితూచి అడుగు వేస్తారో మీ ఇష్టం అది. ఇక్కడ ఏంజెల్స్ మాత్రం నో అని చెప్తున్నారు. మోర్ దెన్ 1 మంత్ పడుతుంది వీళ్ళు మీ దగ్గరికి వచ్చేటప్పటికి, టైం పడుతుంది. రిలేషన్‌షిప్ పట్ల రావటం కానివ్వండి, లేదా దూరంగా ఉన్నవాడికి కాల్ గానీ, మెసేజ్ గానీ చేయటానికి టైం పడుతుందనమాట. రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. అసలు మీ ఇద్దరి మధ్యన ఎలాంటి హోప్స్ లేవు. అంటే 1 ఇయర్ అయినా అవ్వచ్చు, 2 ఇయర్స్ అయినా అవ్వచ్చు, 3 ఇయర్స్ అయినా అవ్వచ్చు, మంత్సే అవ్వచ్చు, వీక్సే అవ్వచ్చు, లేదా డేసే అవ్వచ్చు. కానీ మీరు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. గతంలో చాలా వీక్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వీళ్ళు తప్పితే నాకు ఎలాంటి హోప్స్ లేవు, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మీరుండేవారు. వీళ్ళ రిలేషన్‌షిప్‌లో నుంచి ఎప్పుడైతే వాకవే చేశారో కొన్ని రోజులు బాధపడ్డారు. నేను బాధపడలేదు అని మాత్రం నేను చెప్పను. కొన్ని రోజులు మాత్రం బాధపడ్డారు మీరు. తర్వాత నుంచి నా లైఫ్ నేను చూసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నా లైఫ్ నేను ఎందుకు చూసుకోకూడదు అన్నట్లుగా మీరు మూవ్ ఆన్ అయిపోవటం, మీ జాబ్స్ గురించి, కెరీర్ గురించి ఆలోచించటం, నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అనేది మీరు నేర్చుకున్నారనమాట. మీరు లెసన్ అనేది నేర్చుకున్నారు. మెయిన్‌గా చెప్పాలంటే మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ మూలన మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు. అందరితో ప్రేమగా ఉండకూడదు. అందరితో సంబంధాలు ఎక్కువగా పెట్టుకోకూడదు ఎవరితో అయినా సరే. అంటే వాళ్ళు వచ్చి మీరంటే నాకిష్టం అనంగానే రిలేషన్‌షిప్ పట్ల కానివ్వండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే అందరితోనూ జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ చెప్పాను కదా, ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ వర్తించొచ్చు, వర్తించకపోవచ్చు. మళ్ళీ కామెంట్‌లో పెట్టొద్దు, మేడం నాకు అసలు వర్తించలేదు, మా పర్సన్ చాలా దూరంలో ఉన్నారు, రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి కూడా 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది, వాళ్ళ వైపు నుంచి నాకు ఎలాంటి మూమెంట్స్ కనిపించట్లేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు నాకు అని మాత్రం నాకు చెప్పొద్దు. అలా కామెంట్స్‌లో పెట్టొద్దు. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. ఓకే, రెజొనేట్ కాకపోతే మనం చేసేదేం లేదు కదా, పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు. ఓకేనా? దాంట్లో అయితే నేను ఇంకా మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. లైక్స్ మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ చేస్తేనే మీ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయండి. మీరు లైక్స్ చేయకపోతే నేను నాకు ఫీలింగ్స్ చాలా తక్కువగా వస్తాయి. లైక్స్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా ఇది సెకండ్ ఫైల్ వాళ్ళది. చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదు, థర్డ్ పార్టీ వచ్చింది ఎక్కువగా. ఇది సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి అనుకుంటా. ఇందాక ఫైల్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చారు. ఇక్కడ మాత్రం మొత్తం థర్డ్ పర్సన్ వచ్చారు. చూద్దాం. ఇన్ 15 days. ఓకే, అప్ టు 9 weeks. ఓకే అండి. ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. అండ్ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళకి వర్తిస్తుంది ఎక్కువగా. అండ్ ఇక్కడ వీళ్ళకి చాలా అంటే చాలా మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. అండ్ చుట్టుపక్కల సమస్యలు కూడా, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ లైఫ్‌లో. అండ్ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళు సెట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఎలా ఉంటున్నారు, రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి, మీరు ఈ రిలేషన్‌షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వీళ్ళు
చెక్ చేస్తున్నారనమాట. దూరం నుంచి చూస్తున్నారనమాట వీళ్ళు మిమ్మల్ని. మీరు ఎలా ఉంటున్నారు ఏంటనేది దూరం నుంచి చూస్తున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో స్ట్రాంగ్గా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని మీదే నిలబడుతున్నారు ఈ పర్సన్. కానీ ఎంత నిలబడినా సరే ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. చుట్టుపక్కల సమస్యలు అనేవి చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు. మీరు చాలా మంచి పర్సన్. రిలేషన్షిప్ పట్ల కానివ్వండి, బయట మీ చుట్టుపక్కల వాళ్ళని గౌరవించడం కానివ్వండి, పెద్దవాళ్ళని గౌరవించడం కానివ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానివ్వండి, అందరితోనూ కలుపుకోలుతనంగా ఉంటారు. చాలా మంచి పర్సన్. అందరికీ మీ వంతు సహాయం చేస్తూ ఉంటారు అన్న వైజ్గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నం చేశారు. జెన్యూన్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ పట్ల. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అదంతా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. రిలేషన్షిప్ పట్ల మీరు కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ గుణగణాలు కానివ్వండి, మీరు వీళ్ళకిచ్చే ఇంటెన్షన్ కానివ్వండి, వీళ్ళ పట్ల చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. రిలేషన్షిప్ పట్ల గుర్తు చేసుకుంటున్నారు. మీరు కావాలి అని అనిపిస్తుంది. మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ రిలేషన్షిప్ పట్ల కూడా గతం నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్గా ఉన్నారు. అండ్ జెన్యూన్ పర్సన్. రిలేషన్షిప్ పట్ల మీరు ఎంతసేపటికి నిలబెట్టుకోవాలి అని మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు ఒక చిన్న మాట అనగానే ఓకే, నేను ఈ రిలేషన్షిప్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఉండరు మీరు. ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళది తప్పైనా సరే మీరే వాళ్ళకి సారీ చెప్పడం, వాళ్ళని బుజ్జగించడం అలా చేస్తూ ఉంటారనమాట. అది గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు రిలేషన్షిప్ పట్ల. ఏమీ అర్థం కావట్లేదు. ఒక పక్క థర్డ్ పర్సన్, ఇంకొక పక్క చుట్టుపక్కల సమస్యలు. ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే దూరంగా ఉండటానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ వైపుగా దూరంగా ఉండటానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీ గుణగణాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఒక చోట ఉండనివ్వట్లేదు, నిలబడనివ్వట్లేదు. అండ్ వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వట్లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరు లేకపోతే నేను ఉండలేను, మీరే నా లైఫ్ పార్ట్నర్ అన్న వైజ్గా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. అండ్ చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి ఏంటి అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీరు కూడా ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు. అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు బాధపడుతున్నారు. కానీ ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే సెట్ చేస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా, ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలా ఉంటున్నారు, నాలాగా బాధపడుతున్నారా, ఆ రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోయారా ఏంటి అనేది చెక్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే బయటికి కనిపించట్లేదు మీరు. బాధ అనేది లోపల దాచుకొని లోపల కుమిలిపోతూ ఉంటున్నారు. బయటికి మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళకి. మీ లైఫ్లో మీరు ఉంటున్నట్లుగా, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్లుగా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, అంతతో హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళకి మనీ వైజ్గా కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి, వీళ్ళు మీకు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు మీకు ఇవ్వాలా, లేదా బయట నుంచి అప్పులు చేస్తుంటే వాటి వైపుగా కూడా వీళ్ళు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరుండుంటే ఏదో ఒకటి చెప్పేవారనమాట, ధైర్యం చెప్పేవారనమాట వాళ్ళ లైఫ్లో. అంటే తప్పదు, ఇదంతా మామూలే కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడం, నువ్వు అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉండు, ఏదైతే అదైంది అన్నట్లుగా ధైర్యం చెప్పడం, అలాంటివి చేసేవారు. కానీ మీరు వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళ లైఫ్ అనేది చాలా స్ట్రగుల్గా ఉందన్నమాట.
ఎటు తేల్చుకోలేకపోవటం, బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం, బ్యాలెన్స్ అనేది చాలా తక్కువగా ఉండటం, మనీ వైజ్‌గా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం, చుట్టుపక్కల సమస్యలు క్రియేట్ అవ్వటం, బంధువుల్లో కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానివ్వండి, ఆ గొడవలు జరగడం, చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగటం, థర్డ్ పర్సన్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటం, ఇద్దరి మధ్య గొడవలు జరగటం, ఇద్దరి మధ్య గ్యాప్ రావటం, థర్డ్ పర్సన్ వీళ్ళ మధ్య గ్యాప్ రావటం అదన్నీ గుర్తు చేసుకుంటున్నారనమాట. మనీ వైస్‌గా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరైతే ఏదైతే చేస్తున్నారో వీళ్ళ పట్ల అంటే మీరు మనసులో మానసికంగా బాధపడుతున్నారు. బయటికి బిందాస్‌గా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు వీళ్ళకి. మీరైతే డోంట్ స్టాప్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. అంటే మీరు ఇలాగే ఉండండి. రిలేషన్‌షిప్ పట్ల కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, వేరే జాబ్స్ చేసుకునేవాళ్ళు ఆ జాబ్‌లో ఉండి మనీ రావట్లేదని వేరే జాబ్స్ గురించి వాటి వైపుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు స్టాప్ చేసుకోవద్దు. మీరు ఈ ఉద్యోగంలోనే ఉండి అలా ప్రయత్నాలు చేయమని చెప్తున్నారనమాట. డోంట్ స్టాప్ అని వచ్చింది. రిలేషన్‌షిప్ పట్లయితే మీరు వెయిట్ చేయండి. మీరైతే స్టాప్ చేసుకోకండి. మీరైతే స్టాప్ చేసుకోండి. అంటే మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం అయితే చేయొద్దు. వీళ్ళు మళ్ళీ తప్పకుండా మీ లైఫ్‌లోకొస్తారు. వీళ్ళైతే జెన్యూన్ పర్సన్ లాగానే కనిపిస్తున్నారు నాకు. చూసారా? ఇన్ 15 డేస్‌లో మీకు కాల్ గానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే. ఇన్ 15 డేస్ అంటే ఈ డిసెంబర్ చివర్లో మీకు కాల్ గానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి జనవరిలో కాల్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు. లేదా 9 వీక్స్ 9 వీక్స్ అంటే 2 ఫైల్స్ వాళ్ళకి వర్తించొచ్చు. 9 వీక్స్ పడుతుంది. ఓకే. 15 డేస్ కాకపోయినా 9 వీక్స్ అయినా పడుతుంది. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి 1 మంత్ వచ్చింది కదా! వాళ్ళకి కూడా 9 వీక్స్ పట్టొచ్చు. 1 మంత్‌లో రాకపోతే 9 వీక్స్ పట్టే అవకాశం కనిపిస్తుంది. మీరైతే స్టాప్ చేసుకోవద్దు. మీరు ఇలాగే ఉండండి. మూవ్ ఆన్ అయిపోతున్నట్లుగా కనిపించండి. తప్పకుండా వీళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మీరైతే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. ఓకే అండి. ఈరోజు వీడియో ఎలా ఉంది? మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ రీడింగ్ అందరికీ వర్తించొచ్చు, వర్తించకపోవచ్చు. వర్తించిన వాళ్ళు వీడియో చూసి లైక్స్ చేయండి. వర్తించిన వాళ్ళు వీడియోస్ చూసి లైక్స్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం కూడా పెట్టవద్దు. బ్యాడ్ కామెంట్స్ పెట్టవద్దు. మాకు రెజనేట్ అవ్వలేదు మేడం, 1 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, అవి చెప్పవద్దు కామెంట్స్‌లో. ఓకేనా? మీకు రెజనేట్ అయితే తీసుకోండి. రెజనేట్ అవ్వకపోతే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఓకే. 50% అయినా రెజనేట్ అవ్వకుండా ఏముండదు. 10% అయినా రెజనేట్ అవుతుంది. ఓకే. జనరల్ రీడింగ్ 10% అయినా రెజనేట్ అవుతుంది. లేదా 50% అయినా రెజనేట్ అవుతుంది. ఫుల్‌గా వర్తించే అవకాశం ఉండదు. 100% రెజనేట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి 10%, 50%, 60%, 70% అలా రెజనేట్ అవుతుందనమాట జనరల్ రీడింగ్ కాబట్టి. పర్సనల్ రీడింగ్స్ అయితే సెపరేట్‌గా చెప్పేస్తాం కదా! మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని బట్టి చెప్తాం కాబట్టి అది వేరేలా ఉంటుంది. ఇలా జనరల్ రీడింగ్ అయితే అందరూ చూస్తూ ఉంటారు. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అలా ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.